అయితే పాండవులు ఇంకా కౌరవులు రాజ్యంలోకి తిరిగి రాగానే అసలు ధర్మం ప్రకారం అయితే పాండవులలో మొదటి వాడైన యుధిష్ఠిరుడు రాజవ్వాలి. కాని వాళ్ళ తండ్రి పాండురాజు వనవాసం చేసిన కారణంగా వాళ్ళ అన్న ధృతరాష్ట్రుడు కార్యనిర్వాహక రాజు అవుతాడు. అయితే దీన్ని అడ్డుగా పెట్టుకొని దుర్యోధనుడు వాళ్ళ నాన్న తదనంతరం నేనే రాజవ్వాలని యుధిష్ఠిరుడి రాజ పట్టాభిషేకంకి అడ్డుపడతాడన్నమాట. అయితే దీనికి రాజ్యంలో ఉన్న పెద్దలు ఎవ్వరు ఒప్పుకోరు. అప్పుడు కౌరవులకి ఇంకా పాండవులకి మధ్య ఒక పోటీ పెడతారన్నమాట. ఆ పోటీలో లాస్ట్ వరకు ఒక అర్జునుడు మాత్రమే నిల్చుంటాడు, అందరూ ఓడిపోతారు. అయితే అర్జునుడు ఈ లోకంలో శ్రేష్ఠ ధనుర్ధారి అని ఆయన గురువు అయిన ద్రోణాచార్యుడు చెప్తాడు. లాస్ట్ వరకు అర్జునుడు నిలిచిన కారణంగా పాండవులలో మొదటి వాడైన యుధిష్ఠిరుడిని రాజు చేయాలని నిర్ణయించుకుంటారు. అయితే అప్పట్లో రాజులు గుర్రాల మీద వెళ్లేవాళ్ళు కదా, వాళ్ళకి రథసారథులు ఉండేవాళ్ళు అన్నమాట. ఆ రథసారథి కొడుకు కర్ణుడు వచ్చి ఈ కార్యాన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ అక్కడ ఎవరికి తెలియని నిజం, ఒక్కరికి మాత్రమే తెలిసిన నిజం ఏంటిదంటే ఆ కర్ణుడు కుంతీదేవికి వివాహం కాకముందు జన్మించిన బాలుడన్నమాట. అది కుంతీదేవి గుర్తుపడుతుంది. అయితే ఆ రథసారథి ఆ బాలుడిని కాళ్ళలో చూసి ఇంటికి తీసుకెళ్లి సాదుకుంటాడు అనమాట. ఆయనకి పిల్లలు ఎవ్వరు లేరు. ఈ విషయం కర్ణుడికి గాని అక్కడ ఉన్న ప్రజలకు గాని అసలు ఎవ్వరికి తెలియదు. అయితే కర్ణుడు ఈ కార్యాన్ని ఆపడానికి ప్రయత్నిస్తూ నేను ధనుర్విద్యలో శ్రేష్ఠుడిని, అర్జునుడిని నాతో పోటీ పడమనండి, అప్పుడు ఎవరు శ్రేష్ఠులో తేల్చుకుందామని అంటాడన్నమాట. అయితే దీనికి ఎవరు ఒప్పుకోకపోగా ఆయనని హేళన చేస్తారు. నువ్వు ఒక రథసారథి కొడుకువి, తక్కువ కులం వాడివి అని హేళన చేస్తారు. కానీ అప్పటికి కుంతీదేవి తన కుమారుడని గుర్తుపడుతుంది. అయితే మరి కుంతీదేవి వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరగకుండా ఆపుతుందా? తను తన కుమారుడే అని ఒప్పుకుంటదా? ధర్మస్య గ్లానిర్భవతి